మిమ్మల్ని అడుగుతున్నా. అవును, పడరాని అవమానాలు పడుతున్నా. శారీరకంగా మానసికంగా నా తమ్ముళ్ళైతే జైల్లో పెట్టినప్పుడు, కేసులు పెట్టినప్పుడు, ఆస్తులను లాగేసుకున్నప్పుడు పేదవాడు బాధపడతా ఉంటే ఎన్నో బాధపడ్డా. కానీ రాజీ పడను. 24 బుల్లెట్లకి భయపడిన వాడిని నేను భయపడతానా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 24 క్లేమోర్ మైన్స్ నా మీద 2003లో బ్లాస్ట్ చేశారు, తెలుసు కదా మీకు అందరికీ. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నన్ను కాపాడాడు, అవునా కాదా? నాకు ఇంకా ఏదో ఉంది నీతో పని, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. ఇలాంటి దుర్మార్గుడు వస్తాడు, ప్రజల్ని హింసిస్తాడు, మళ్ళీ కాపాడే శక్తి నీకు ఇవ్వాలని, ప్రాణం ఇవ్వాలని వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టాడు. అయితే నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, ఎక్కడా రాజీ పడను. తెలుగు జాతి కోసం పోరాడుతున్నా, ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడుతున్నా. ఒకప్పుడు ఏం చేశానో నా బ్రాండ్ మీకు అందరికీ అర్థమవుతుంది, అవునా కాదా? ఏం తమ్ముళ్ళు, నా బ్రాండ్ కింద జగన్మోహన్ రెడ్డి లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాకమునిపే నేను ముఖ్యమంత్రి 9 ఏళ్ళు. పిల్ల కుంకుకంగా ఇవన్నీ అర్థం కావడంలా.